కాళేశ్వరం కమిషన్ విచారణ కవిత ఎపిసోడ్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో చర్చించారు మాజీ మంత్రి హరీష్ రావు. హిమాచల్ ప్రదేశ్లోని హైడల్ పవర్ ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు హరీష్ రావు. పార్టీని కాపాడుకోవాలనేదే తన తపన అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయొద్దనేదే తన వాదన అని తెలిపారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసిందే. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ విచారణ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ గురించి డిస్కస్ చేసినట్లు తెలిసిందే. ఇక జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది కాళేశ్వరం కమిషన్. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేని రేవంత్ సర్కార్ హిమాచల్ ప్రదేశ్ లో హైడల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మించాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అప్పులు పుట్టడం లేదని చేతకానితనాన్ని ప్రదర్శిస్తున్న రేవంత్ 6,000 కోట్లతో హిమాచల్లో ఎలా ప్రాజెక్టు కడతారని ప్రశ్నించారు. అక్కడ హైడల్ పవర్ ప్రాజెక్టు సాధ్యం కాదని 2019లో ఎన్టీపీసీ చెప్పిందని, అలాంటి అనువుకాని చోట ప్రాజెక్టులకు ఎందుకు ఆరాటపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, తమకు సమాచారం ఉందని, త్వరలోనే పూర్తి ఆధారాలు బయటపెడతామని తెలిపారు హరీష్ రావు. తనకు సొంత ఎజెండా ఏమీ లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. పార్టీని కాపాడుకోవాలనేదే తన తపనని చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేయొద్దనేదే తన వాదన అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదన్నారు. మంచిర్యాలలో మీడియాతో చిట్చాట్ చేశారు కవిత. తాను జైల్లో ఉన్నప్పుడు పార్టీని బీజేపీలో కలుపుతామని చెప్పారని, అందుకు తాను ఒప్పుకోలేదని గుర్తు చేశారు. కేసీఆర్ కి లేఖ రాయడంలో తప్పేం లేదన్న కవిత ఆ లెటర్ బయటపెట్టిన వారిని పట్టుకోవాలని సూచించారు కవిత. మంచిర్యాల జిల్లా పర్యటనలో మీడియాతో చిట్చాట్ చేశారు కవిత. మంచిర్యాల జిల్లాలో ఇటీవల జర్నలిస్ట్ మునీర్ మృతి చెందడం చాలా బాధాకరమన్నారు ఎమ్మెల్సీ కవిత. బీజేపీ కగార్ పేరుతో దుశ్చర్యలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంబాల కేశవరావు డెడ్ బాడీని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వలేదని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. మునీర్ గారు చాలా కష్టపడ్డారు తెలంగాణ వాదాన్ని పెంపొందించడంలో. వారికి నేను ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాను. మరి వారు ఏవైతే విప్లవోద్యమాల గురించి పదే మాట్లాడినరో, భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాళేశ్వరం కమిషన్ నోటీసులు, కవిత లేఖ, బీజేపీతో విలీనమంటూ కవిత కామెంట్స్ చేయడం బీఆర్ఎస్ లో కొత్త కల్లోలం సృష్టిస్తున్నాయి.